అందులో 10 ఆజ్ఞలు ఉంటాయి కాబట్టి ఆజ్ఞానుసారముగా ఉన్నవాడే దేవుడిని స్తుతించేవాడు, దేవుడికి ఇష్టడైనాడని వాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆజ్ఞలు కొట్టివేయటానికి కాదు, కానీ ఆజ్ఞలు నెరవేర్చడం కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఏ 10 అయితే ఆజ్ఞలు ఉన్నాయో యేసుక్రీస్తు రాకముందు పారంపర ఆచార్యంగా ఆ 10 ఆజ్ఞలతోనే వాళ్ళు నడిచేవాళ్ళు. కానీ ఆ 10 ఆజ్ఞలలో ఒకటి కూడా నెరవేరలేదు. ఎవరు నెరవేర్చాల్సి ఉంది అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చి ఆ 10 ఆజ్ఞలను నెరవేర్చడానికి దేవుడు వచ్చాడు, కొట్టివేయడానికి రాలేదు. అయితే ఈయనేమనుకుంటున్నాడంటే ఒకడు కొత్తగా జన్మించితేనేగా అని అంటున్నాడు. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? మళ్ళీ రెండో మారు కడుపులో నుంచి వస్తేనేదా మళ్ళీ జన్మించేది? ఎలా సాధ్యమైద్ది అని అనుకుంటున్నాడు. ఎవరు? నీకోదేమో అనుకుంటున్నాడు. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన ఆత్మే కాదు, మన శరీరం కూడా మలినమైపోయింది. ఎందుకు అని చెప్పంటే మనం పాపములో ఉన్నాం. పాపానికి దగ్గరలో ఉండి ఆ పాపం అనే బురదలో ఊబిలో మనం కూరుకొని పోయాం. అటువంటి వారి కోసం వెతికి రక్షించడం కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి మనలను నిలువెల్లా కడగటానికి, ఆయన రక్తంతో కడగటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన కూడా బాప్తిసం తీసుకున్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నీళ్లలో మునిగి బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకంటే మనము పాపంతోనే జన్మిస్తాం కాబట్టి, మన శరీరమే పాపం కాబట్టి మరి ఒక నిబంధన చేసుకోవటం, ఈ నీళ్లలో మునిగి మనం బాప్తిసం తీసుకోవటం అంటే ఒక నిబంధన దేవుడితో మనం చేసుకుంటున్నాం. ఈ రోజు నుంచి నేను పాపం వైపు వెళ్ళను, ఇక నా శరీరం శుద్ధీకరించబడింది కాబట్టి నీ వైపే నేను తిరుగుతాను అనేటువంటి నిబంధన కోసం మనం ఈ బాప్తిసం తీసుకుంటున్నాం. ఈ బాప్తిసం తీసుకుంటే చాలా మంది అనుకుంటున్నారు బాప్తిసం తీసుకుంటే జబ్బులన్నీ పోతాయని, బాప్తిసం తీసుకుంటే ఇక నేను బ్రహ్మాండంగా బ్రతుకుతానని. అందుకోసం బాప్తిసం కాదు, ఇది దేవునితో నిబంధన చేసుకుంటున్నాం ఈరోజు. మరి ఆ బైబిల్లో ఏమి రాసిందంటే 100 గొర్రెలు తప్పిపోతే, 100 గొర్రెలుండి ఒక గొర్రె తప్పిపోయిందనుకో, దానికోసం ఒక గొర్రె దొరకగానే ఏం చేస్తారు? ఆ గొర్రెల కాపరి సంతోషించేస్తారు. అందుకనే ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో పరలోకంలో పండగ చేసుకుంటారంట. భూలోకంలో ఉన్న ఒక వ్యక్తి బాప్తిసం తీసుకుంటే పరలోకంలో పండగ జరుగుతుందంట. ఎంత గొప్ప భాగ్యమో తెలుసా బాప్తిసం అంటే నీళ్ళలో మునుగుతున్నాను, మరి అయిపోయింది, అయ్యగారు వాక్యం చెప్పాడు, నువ్వు ఈ వాక్యానుసారంగా బ్రతుకుతావా అంటే నేను బ్రతుకుతాను, ఇంకేం బాధ లేదని మనం అనుకుంటాం. కానీ మరి బాప్తిసం ప్రకారంగా వాక్యానుసారముగా మన జీవితాలు లేకపోతే బాప్తిసం తీసుకుని కూడా వృధా, ఏం ఉపయోగం లేదు. ఈ నీళ్ళల్లో తిరిగి ఆయనతో నిబంధన చేసుకొని బాప్తిసం తీసుకుంటున్నామే, మరి తీసుకొని కూడా ఆయన వాక్యానుసారముగా మనం జీవించలేకపోతే వృధానే. అక్కడ పండగ జరుగుతుందంటే ఆ పరలోకంలో దూతలు ఏమంటున్నారంటే, ఇదిగో మన కోసం మనుష్యుడు ఒక్కడొచ్చాడు, మన లెక్కలో చేరాడు, కొట్టండి చప్పట్లు, ఒక మనుష్యుడు మన లెక్కలో చేరాడని వాళ్ళు విందు చేసుకుంటారంట. ఎంత గొప్ప భాగ్యం బాప్తిసం తీసుకుంటారు. చాలామంది బాప్తిసం అంటే నీళ్ళల్లో మునుగుతారు, మళ్ళీ వెనకటి ఆలోచనలోనికి వెళ్ళి మళ్ళీ వెనకటి తప్పులు చేస్తూ వెనకటి పారంపర ఆచారాలు పాటిస్తూ జీవిస్తారు. ఒక వివాహం జరుగుతుంది అనుకోండి, పాస్టర్ గారు చెప్పినటువంటి మాట వినరు, వాళ్ళ సొంత ఆలోచనలు కలిపి ఇది అది రెండు కలిపి వివాహం చేయమంటారు. అది ఎలా సాధ్యం? నువ్వెందుకు నిబంధన తీసుకుంటున్నావు? దేవుడి దగ్గరకు వచ్చి నేను పవిత్రంగా ఉంటున్నానని నువ్వు ఎందుకు అంటున్నావు? యేసుక్రీస్తు పరలోకం ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావు, పరలోకం నుంచి ఇదిగో ఈయన నా కుమారుడు అని ఒక శబ్దం వచ్చింది. ఏమొచ్చింది? పావురం వచ్చింది. అంటే నువ్వు కూడా ఎన్నిక కాబడ్డావు. బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి పరలోకానికి అర్హులుగా మార్చబడ్డారు. నేను బాప్తిసం తీసుకున్నంత మాత్రం నేను వెళ్తావు ఖచ్చితంగా. బాప్తిసం తీసుకుంటేనే పరలోకానికి, బాప్తిసం తీసుకోకపోతే నువ్వు అర్హుడు కాదు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటున్నావో అప్పుడే దేవుడు జీవగ్రంథంలో నీ పేరు అర్హుడు అని రాస్తారు. అలా రాయించుకొని కూడా మళ్ళీ తిరిగి మనం ఏం చేస్తున్నామంటే వెనక్కిపోతున్నాం. కాబట్టి అటువంటి వెనకటి తప్పులు మళ్ళీ వెళ్లకుండా బాప్తిసం ఏ విధంగా దేవునితో నిబంధన చేసుకొని దేవుని వాక్యం విని, దేవుని వాక్యం వినకుండా డైరెక్ట్గా నువ్వు బాప్తిసం